టీడీపీ ఎంపీ భరత్ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా అందులో నిర్మాణాలను కూడా చేపట్టారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ది కళ్యాణ్ గారు. మేడం చెప్పండి మేడం. ఎంపీ భరత్ ఆక్రమించిన భూముల్లో ఈ నిర్మాణాలు చేపట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే దాని మీద హైకోర్టులో కేసు కూడా ఉంది. చాలా దారుణమండి. యాక్చువల్గా 54.79 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ మధ్యకాలంలో మనం చూసాము. ఇప్పుడు ఎంత బరి తెగించారు అంటే ఏకంగా దాని మీద నిర్మాణాలు కూడా చేపట్టేశారు. అంటే విద్యాశాఖ మంత్రి తోటల్లుడైతే ఏ పనే చేసేయొచ్చా అన్న బరి తెగింప నేను అడుగుతూ ఉన్నాను. మరి ఈ విశాఖ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు, జీవీఎంసీ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, ఎటువంటి అనుమతులు లేకుండా ఏ విధంగా ఇలా నిర్మాణాలు చేపడతారు? హైకోర్టులో కేసు ఉన్నా కూడా ఏ విధంగా మీరు నిర్మాణాలు చేపడతారో నేను అడుగుతూ ఉన్నాను. అధికారులు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? కలెక్టర్ గారు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాల్సింది పోయి వాళ్ళకి సహకరిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? ఈ విధంగా ప్రజల సొమ్ముని వీళ్ళు దోచేస్తూ ఉంటే చోద్యం చూస్తారా కలెక్టర్ గారు, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే గీతం యాజమాన్యం భరత్ గారు ఈ విశాఖపట్నంకి ఎంపీ 5 లక్షల ఓట్ల మెజారిటీతో విశాఖపట్నం ప్రజలు గెలిపించారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా అతను 5,000 కోట్ల విలువైన భూమిని ఈరోజు దోచుకున్నారు, ఈరోజు కబ్జా చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కూటమిలో నాయకులందరూ కూడా చెప్తూ ఉన్నారు విశాఖపట్నం రాష్ట్రానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము అని చెప్పి. కానీ వీళ్ళు ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, దోపిడీ క్యాపిటల్గా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ విశాఖపట్నంలో తన బినామీలకి చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకే భూములు కట్టబెడుతూ ఎకరాలు భూములు కట్టబెడుతూ ఉన్నారు. ఐటీ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఈరోజు 99 పైసలకే భూములను కట్టబెడుతూ ప్రజల ఆస్తిని ప్రజల సొమ్ముని తన బినామీలకి దోపిడీ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదే పేద ప్రజలు ఒక చిన్న గుడిసె ప్రభుత్వ స్థలంలో 1/2 సెంటులో 1/4 సెంటులో వేసుకుంటే బుల్డోజర్స్ను ఉపయోగించి తొలగిస్తూ ఉండే పరిస్థితి. ఇదే విశాఖపట్నంలో తీసుకుంటే రోడ్డు పక్క చిన్న బడ్డీ కొట్లు పెట్టుకొని వ్యాపారం చేసుకొని జీవనోపాధి పొందే పేదవాళ్ళకి ప్రొక్లైన్స్తో ఆ రోజు తొలగించేశారు. మరి ఇంత ఎక్కువగా అంటే 54.79 ఎకరాలు 5,000 కోట్ల విలువైన ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ గారి తోటలుడు ఈ విధంగా దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ఒక బీసీ మహిళ అయిన మేయర్ని తొలగించేశారు. ఎందుకు తొలగించారు అంటే ఈ కబ్జాకి సహకరించడానికి వాళ్ళ పార్టీ మనిషిని మేయర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే వీళ్ళు ప్రభుత్వ స్థలాలు అనేవి ఏమి మిగులుతాయి? రానున్న రోజుల్లో పేద ప్రజలు అనే వాళ్ళకి ప్రభుత్వ స్థలాలు ఒక ఇల్లు కట్టుకోవడానికో లేదా ఒక కమ్యూనిటీ సెంటర్ కట్టడానికో ఒక స్కూల్స్ అలాంటివి కట్టించడానికైనా ప్రభుత్వ స్థలాలు ఏమైనా వీళ్ళు మిగుల్చుతారా నేను అడుగుతూ ఉన్నాను. అయినా ఎంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏం చేస్తూ ఉంది? ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళు కబ్జా చేసిన భూమిని ప్రభుత్వపరం చేయడానికి ఆ రోజు చర్యలు తీసుకుంటే ఎంత హంగామా చేశారు. ఎందుకు ఇదే గీతం ముందు ఉన్న ఆ ఋషికొండ దగ్గర ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కడితే నానా యాగి చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే గేట్లు దూకుతూ ప్రహరీ దూకుతూ చాలా హంగామా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు నిర్మాణాలు ఎటువంటి అనుమతులు లేకుండా గీతం విద్యా సంస్థ ఈరోజు కడుతూ ఉంది. మరి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోరా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇప్పుడు మీరు గేట్లు దోకరా, ప్రహరీ గోడలు దోకరా, దాని మీద ఆ రోజు ఏమీ లేని దానికి రచ్చరచ్చ చేశారు కదా, మరి ఈరోజు మీరు ఎందుకు స్పందించట్లేదు? అలాగే ముఖ్యమంత్రి గారు ఈరోజు సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని
ఈరోజు మా విశాఖపట్న సంపదను మీ కుటుంబ సభ్యులకు దోచిపెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత బరితెగింపు అసలు ఈ విశాఖపట్నం చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదు. దీనిలో ప్రజలలో ఈ విషయం మీద తీవ్రమైన తిరుగుబాటు వస్తూ ఉంది. ప్రజలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల సహకారంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గీతం విద్యా సంస్థ తాలూకా భూ కబ్జాకి ఎగ్నిస్ట్గా పోరాటం చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం. రేపొద్దున మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళు కబ్జా చేసిన స్థలాల్ని మళ్ళీ ప్రభుత్వ ఆధీనం చేసేట్టుగా మేము చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను.